తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో ఎస్ఏ టైప్ రూపంలో ప్రశ్నలు అడగబడతాయి. సో మనకి ఈరోజు శాసనోల్లంఘనం ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గత ఎపిసోడ్లో శాసనోల్లంఘన ఉప్పు సత్యాగ్రహాల గురించిన విషయాలు చెప్పడం జరిగింది. సో మనకి భారతదేశ స్వాతంత్రం అనేది మనకు బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం, వర్తక వ్యాపారం 1600 సంవత్సరాలు రావడం, ఇక్కడ అనుమతిని పొంది తూర్పు ఇండియా వర్తక సంఘం వారు ఇక్కడ అనుమతిని పొంది తర్వాత వర్తకం చేసి మిగతా ఐరోపా కంపెనీలన్నింటికి తరం వేసి గుత్తాధిపత్యంగా ఇక్కడ వర్తక వ్యాపారం చేసి ఆర్థికంగా బాగా అభివృద్ధిని సాధించడం జరిగింది. తర్వాత కాలంలో స్వదేశీ పాలకుల అనైక్యతను ఆసరాగా తీసుకొని మొత్తం భారతదేశానికి మొత్తాన్ని కూడా వీరు తమ అదుపులోకి తీసుకున్నారు. అంటే వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. భారతదేశాన్ని ఆక్రమించుకొని తమ పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టి ఇక్కడ భారతదేశాన్ని ఆర్థికంగా దోపిడీ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ఆర్థికంగా దోపిడీ చేసి తర్వాత ఇక్కడున్న ముడిసరుకులను బ్రిటన్ తీసుకెళ్ళి ఓడరేవుల ద్వారా బ్రిటన్ తీసుకెళ్ళి అక్కడున్న పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఏర్పడ్డ ఇండస్ట్రీస్లో అధునాతన పరిశ్రమల్లో ఇక్కడ ముడిసరుకులు తీసుకెళ్ళి అక్కడ వస్తువులుగా తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ భారతీయులకే అమ్మేవారు. అలాంటి వస్తువులతోని భారతదేశంలో తయారైన ఈ భారతదేశ పరిశ్రమలలో హస్తకళలో తయారైన ఇవన్నీ కూడా పోటీ పడలేక ఈ ఆయా రంగాల వారు తమ వృత్తిని కోల్పోయారు. వృత్తిని కోల్పోవడం మూలంగా వాళ్ళందరూ కూడా వారు వ్యవసాయం తర్వాత పరిశ్రమలకే పరిమితం కావాల్సి వచ్చింది. వ్యవసాయము మరి పరిశ్రమలకు పరిమితమయ్యారు. పరిశ్రమలో పని గంటలు ఎక్కువ, వేతనం తక్కువ. అదేవిధంగా వ్యవసాయంలో ఒడిదుడుకులు, అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తర్వాత బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాల వల్ల అక్కడ కూడా తీవ్రంగా నష్టపోయారు. అనేక మంది కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది మరణించడం జరిగింది. బ్రిటిష్ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత బ్రిటిష్ వారు ఆర్థిక దోపిడీతో పాటు ఇంకా భారతదేశ సంపద బ్రిటన్కు తరలిపోయేది. ఈ విధంగా దాదాబాయి నౌరోజీ తన సంపద స్రావ సిద్ధాంతంలో భారతదేశ సంపద బ్రిటన్కి ఎలా తరలిపోతుందో వివరించడం జరిగింది. సరే, ఈ విధంగా మరి వారి శ్వేత జాత్యాహంకారము, మరోపక్క క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి హిందూ మతం మంచిది కాదు, ఇది మీరు వర్ణ వ్యవస్థ ఉంది, మీరు అందరు క్రైస్తవ మతంలో చేరండి అని అనడం. తర్వాత బ్రిటిష్ వారు సాంఘిక ఆచారాల్లో ప్రజల సాంఘిక ఆచారాల్లో కల్పించుకోవడం, ఈ అన్ని సంఘటనల మూలాన భారతీయులలో తీవ్ర అసంతృప్తి అనేది ఏర్పడింది. ఈ అసంతృప్తి 1857 సిపాయిల తిరుగుబాటు రూపంలో బయలుపడింది. ఈ అసంతృప్తి బయలుపడింది. ఈ విధంగా మరి సిపాయిల తిరుగుబాటు అనంతరము 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఏమనంటే, భారతీయులను మేము సమానంగా చూస్తాము, జాతి మత వర్ణ వ్యవస్థ వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూస్తామని ఆమె ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆమె చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది, కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. దాంతో మళ్ళీ భారతీయుల్లో అసంతృప్తి, తర్వాత వారు వివిధ పోరాటాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్న అశాంతిని గమనించిన ఆనాటి బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి అయిన ఏవో హ్యూమ్ అనే ఆయనే భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశాలు బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన 1885 సంవత్సరంలో జరిగాయి. ఆ విధంగా ప్రతి సంవత్సరము భారత జాతీయ కాంగ్రెస్ సభలు ఎక్కడో చోట జరగడం, భారతదేశ వ్యాప్తంగా దానికి ప్రతినిధులు హాజరు కావడం, తమ కొన్ని విజ్ఞప్తులను బ్రిటిష్ వారికి చేయడం, వాళ్ళు కొన్ని తీర్చడం, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఈ విధంగా 1885 నుంచి 1905 మధ్యకాలాన్ని మితవాద యుగం అని అన్నారు. ఆనాటి మితవాద నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, తర్వాత దాదాబాయి నవరోజీ మొదలైన వాళ్ళు ఉండేవారు. తర్వాత 1905 నుంచి 1919 మధ్య జరిగిన ఉద్యమాన్ని అతివాద ఉద్యమం అని అన్నారు. ఆ విధంగా అతివాద ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, 1905 సంవత్సరంలో బ్రిటిష్ వారు విభజించి పాలించే పద్ధతిలో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసమని బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. దాంతో ముస్లింలను హిందువులను విడదీయాలని ఈ విధంగా చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా వందే మాతరం ఉద్యమం వచ్చింది. అన్నే వందే మాతరం ఉద్యమం అంటారు, లేదా స్వదేశీ ఉద్యమం అని అంటారు.
ఈ విధంగా వందే మాతరం ఉద్యమానికి నాయకత్వం వహించింది లాలా బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, లాలా లజపతి రాయ్, తర్వాత బాలగంగాధర్ తిలక్. వీళ్ళ అధ్యక్షతలో గొప్ప పోరాటం జరిగింది. 1911 సంవత్సరంలో బెంగాల్ను తిరిగి ఐక్యం చేయడం జరిగింది. తర్వాత కాలంలో మనకు 1914 నుంచి 16 మధ్యలో హోమ్ రూల్ ఉద్యమం అనిబిసెంట్ ఆధ్వర్యంలో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. తర్వాత మనకు హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర సంగ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలోకి ప్రవేశించే కంటే ముందు మహాత్మా గాంధీ ఆయన ఒక ఉద్యోగం అర్థము దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ భారతీయులు శ్వేతజాతి వారి చేతిలో పడుతున్న అవస్థలు చూసి ఆయన అహింసా సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా వారికి పోరాటం చేసి వారి హక్కులను వారికి సంపాదించి పెట్టాడు. ఆ విధంగా భారతదేశంలో కూడా ఖేడా, అహ్మదాబాద్, తర్వాత చంపారణ్ పోరాటాలలో కూడా మహాత్మా గాంధీ తన అహింసా సత్యాగ్రహాల ద్వారా పోరాటాలను విజయవంతం సాధించాడు. 1919 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి 1947 వరకు ఆయన నాయకత్వం వహించడం జరిగింది. 1920 సంవత్సరంలో 20 నుంచి 22 సంవత్సరాల మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడు. భారతదేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 1922 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా దగ్గర 22 మంది పోలీసులను సజీవదానం చేయడంతో ఆయన ఉద్యమం హింసాత్మక రూపం ధరించిందని భావించి ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ 1927-28 సంవత్సరాల్లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. తర్వాత సైమన్ కమిషన్ ఒక్కరు కూడా భారతీయ సభ్యులు లేకపోవడం కారణంగా భారతీయులు ఆ కమిషన్ను బహిష్కరించారు. అంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ 1919 సంవత్సరంలో చేసిన మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఈ యొక్క సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అదేవిధంగా 1929 సంవత్సరంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగింది. 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మనకు 1930 సంవత్సరంలో ఉప్పు పైన చట్టాలు సముద్రంలో తీరంలో తయారు చేసుకున్న ఉప్పు పైన పన్ను విధించారు. దానికి మహాత్మా గాంధీ ఉప్పు పైన మీరు పన్ను విధించడం ఏంటని ఉప్పు చట్టాలను ఉల్లంఘించడానికి మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లోని దండి తీరానికి చేరుకొని అక్కడ ఉప్పు తయారు చేయడం జరిగింది. ఆ విధంగా మొదటి దశ ఉప్పు సత్యాగ్రహం, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలైన అంశాలు గతంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం ద్వితీయ దశ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావడంతో వైస్రాయ్ విల్లింగ్టన్ విజృంభించాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది. దీంతో వైస్రాయ్ విల్లింగ్టన్ విజృంభించడం జరిగింది. అంటే ఆనాటి గవర్నర్ జనరల్ అయిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఫెయిల్ కావడంతో ఆనాటి గవర్నర్ జనరల్ విల్లింగ్టన్ విజృంభించాడు. ఇర్విన్ తీసుకున్న వాటికంటే అంతకుముందు గవర్నర్ జనరల్ ఇర్విన్ అనేవాడు ఉండేవాడు. ఇర్విన్ తీసుకున్న వాటికంటే కఠినతరమైన చర్యలు తీసుకొని జాతీయోద్యమాన్ని తొక్కివేయడానికి ఆయన నడుము కట్టాడు. గాంధీజీ దానికి కొద్ది రోజుల ముందుగానే సంయుక్త రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నెహ్రూ వంటి వారిని ప్రభుత్వం జైలు పాలు చేసింది. గాంధీజీ దానికి కొద్ది రోజుల ముందుగానే సంయుక్త రాష్ట్రాల్లో ఎవరైతే రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నెహ్రూ వంటి వారిని కూడా ప్రభుత్వం జైలు పాలు చేసింది, అంటే జైల్లో వేసింది. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ సోదరులకు కూడా అదే గతి పట్టింది. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ సోదరులకు కూడా అదే గతి పట్టింది. అంటే వారు కూడా ఖాన్ సోదరులు వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సోదరులకు కూడా వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. బెంగాల్లోని చిట్టగాంగ్ పట్టణం మొత్తం యూరోపియన్ అనధికారుల కిరాయి రౌడీ మూకల కిరాతక కృత్యాలకు బలి అయింది. బెంగాల్లో ఉన్న చిట్టగాంగ్ పట్టణం మొత్తం యూరోపియన్ అనధికారుల కిరాయి రౌడీ మూకల కిరాతక కృత్యాలకు బలి అయింది. గాంధీజీ తిరిగి వచ్చిన తర్వాత వైస్రాయ్ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొచ్చాడు. ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అనేక రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు అని వైస్రాయ్ దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా గాంధీజీ బ్రిటన్ పోయి వచ్చాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి పోయి భారతదేశానికి తిరిగి వచ్చే వరకు ఈ విధంగా అరెస్టులు, తర్వాత అనేక అనధికార దాడులు, రౌడీ మూకల కిరాతక కృత్యాలు ఈ విధంగా ఇవైతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైస్రాయ్ దృష్టికి గాంధీ భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ అక్రమ అరెస్టుల గురించి వైస్రాయ్ దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా తీసుకొచ్చి
మీరు నాతో ఇరువుని ఒప్పందం చేసుకున్నది ఏంటి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన విడుదల చేస్తామన్నారు, ఇప్పుడు మీరు చేసే పని ఏంటండి? బ్రిటిష్ వారికి ఒక లేఖ రాశాడు. శైలాన్ని తీసుకొచ్చి ఒక నిరసన తెలుపుతూ, తన నిరసన తెలుపుతూ ఒక లేఖ రాయడం జరిగింది. కానీ ఆ లేఖ వల్ల ఫలితం లేకపోయింది. గాంధీజీ వైస్రాయ్కి మరొక లెటర్ రాశాడు. మరొక లెటర్ రాస్తూ కాంగ్రెస్ శాసనోల్లంఘనం తిరిగి కాంగ్రెస్ మీరు ఈ విధంగా చేస్తే కాంగ్రెస్ శాసనోల్లంఘనమును తిరిగి మొదలు పెట్టవలసి వస్తుందని హెచ్చరించాడు. ఆయనతో ఇంటర్వ్యూ కోరాడు. గతంలో మనకి ఇర్విన్ ఒప్పందం అయింది. ఇర్విన్ ఒప్పందానికి ఏ విధంగా ఇర్విన్ ఒప్పందం అయిందంటే, గాంధీజీ మొదటి దశ శాసనోల్లంఘనం చేస్తున్న క్రమంలో ఆనాటి గవర్నర్ జనరల్ అయిన ఇర్విన్ అనేవాడు ఈయనతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేసుకుని మేము దాన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. ఒప్పందం ప్రకారం జైల్లో ఉన్న భారతీయులు మొత్తం కూడా విడుదల చేస్తాము. తర్వాత ఇంకా రకరకాల అంశాలు ఉన్నాయి. తర్వాత మీరు మాత్రం శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించిన మహాత్మా గాంధీ, మొదటి దశను విరమించిన గాంధీ, ఆయన అక్కడికి వెళ్ళాడు. విరమించిన మొదటి దశ శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించిన మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఇంగ్లాండ్కు వెళ్ళాడు. మరి గాంధీజీ వచ్చేటప్పటికి ఆనాటి గవర్నర్ జనరల్ మారిపోయాడు. ఇర్విన్ లేడు, కొత్త గవర్నర్ జనరల్ వచ్చాడు. ఆయనే వైస్రాయ్ విల్లింగ్టన్ అనేవాడు విపరీతంగా అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు, జైల్లో వేయడం. మరి అప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం మీరు ఎందుకు చేస్తున్నారంటే గాంధీజీకి ఎలాంటి ఫలితం లేదు. ఆ విధంగా లెటర్ రాశాడు. గాంధీజీ వైస్రాయ్కి మరో లేఖ రాస్తూ కాంగ్రెస్ శాసనోల్లంఘన తిరిగి మొదలుపెట్టవలసి వస్తుందని హెచ్చరించి ఆయనతో ఇంటర్వ్యూ కోరడం జరిగింది. వైస్రాయ్ దాన్ని నిరాకరించడమే కాకుండా 1932 సంవత్సరం జనవరి 4వ తేదీన 4 ఆర్డినెన్స్లు జారీ చేశాడు. 4 ఆర్డినెన్స్లు జారీ చేశాడు. ప్రజల కార్యక్రమాలను అష్టదిగ్బంధం చేయడము, ప్రభుత్వ అధికారులను పెంచడం, ఈ ఆర్డినెన్స్ యొక్క ధ్యేయం. ఆర్డినెన్స్లు జారీ అయిన రోజునే గాంధీతో సహా అందరు నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడంటే ఈ విషయం పట్ల, వారం రోజుల లోపల కాంగ్రెస్లో కాస్తో కూస్తో పేరున్న వారంతా జైలు పాలయ్యారు. వారం రోజుల్లో కాంగ్రెస్లో ఎవరైతే పేరు ఉన్నదో వాళ్ళందరూ కూడా జైలు పాలయ్యారంటే వారందరూ అరెస్ట్ చేసి జైలు పాలయ్యారు. పైపెచ్చు ప్రభుత్వ దమనకాండ మితిమీరిపోయింది. బాగా పెరిగిపోయింది. లాఠీచార్జ్ చేయడంతో స్త్రీలను పిల్లలను కూడా లెక్క చేయలేదు. స్త్రీలు పిల్లలను చూడకుండా విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఉద్యమకారుల ఇళ్లను, పొలాలను, పశువులను, నగలను, చివరికి వంట పాత్రలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడము, ధ్వంసం చేయడము జరిగింది. ఈ విషయాలను మనకు సుభాష్ చంద్రబోస్ మాటల ద్వారా తెలుసు. ఉద్యమకారుల ఇళ్లను, పొలాలను, పశువులను, నగలను, చివరికి వారి వంట పాత్రలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో, ధ్వంసం చేయడమో జరిగింది. కాంగ్రెస్ వారి కార్యాలయాలు, రికార్డులు నాశనం అయిపోయాయి. ఈసారి దాదాపు 1,20,000 మంది జైలు పాలయ్యారు. ఉద్యమకారులను మామూలు నేరస్తుల కంటే హీనంగా చూశారు. ఖైదీలను చితక తనడం సర్వసాధారణమైపోయింది. ఒకరి జుట్టుకు నిప్పు కూడా అంటించారు. ఖైదీల చేత రాళ్లు కొట్టించారు. అన్నంలో రాళ్ళు రాసుకుంటూ రాళ్లే కాక పురుగులు కూడా వచ్చేవి. తర్వాత మజ్జిగ కూరలు ఇస్తే ఆ రోజు పండుగే. తలకు చమురు లేదు. అంటే జైల్లో ఖైదీలను చాలా ఇల్ ట్రీట్మెంట్ చేసేవారు వీరు. అంటే ఈ విధంగా దాదాపు 1,20,000 మంది జైలు పాలయ్యారు. ఈ ఉద్యమకారులను మామూలు నేరస్తుల కంటే జైల్లో చాలా హీనంగా చూశారు. ఖైదీలను చితకదన్నేవారు. తనలో సర్వసాధారణమైంది. ఒకసారి ఒకరి జుట్టుకు నిప్పు కూడా అంటించారట. ఖైదీల చేత రాళ్లు కొట్టించారు. అన్నంలో అన్నంలో చూసుకుంటే రాళ్లే కాక పురుగులు కూడా వచ్చేవి. మజ్జిగ కూరలు ఇస్తే ఆ రోజు పండుగే. తలకు చమురు లేదు. తలకు ఆయిల్ ఇచ్చేవారు కాదు. రోగం వస్తే మందు లేదు. స్త్రీలు కూడా బ్రిటిష్ వారి కిరాతకాల నుంచి తప్పించుకోలేకపోయారు. వారిని నోటికి వచ్చినట్లు తిట్టారు, చావబాదారు, చెరిచారు. చివరికి వారి గాజులు పగలగొట్టి కుంకుమను చెరిపివేసి విధవలకు వలె కట్టుకోవడానికి తెల్ల చీరలను ఇచ్చారు. ఈ చర్యలన్నీ చాలా దారుణమైన చర్యలని
భారత రాజ్య కార్యదర్శి కూడా ఒప్పుకున్నాడు. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని సామూహికంగా కాకుండా వ్యక్తిగతంగా జరపాలని గాంధీజీ సూచించాడు. సత్యాగ్రహులు అనబడేవారు ఒంటరిగా నిలబడగల ధైర్యసాహసాలు కలిగి ఉండాలని ఆయన భావన. సత్యాగ్రహం చేసేవానికి అనేవాడు ఒంటరిగా నిలబడగల ధైర్యసాహసాలు కలిగి ఉండాలని ఆయన భావన. అయితే అసలు కారణము సామూహిక ఉద్యమం హింసకు దారితీస్తుందని ఆయన భయం. అందరు కలిసి ఉద్యమం చేస్తే అది హింసకు దారితీస్తుందని మహాత్మా గాంధీ భయపడ్డాడు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఆందోళనకారులు తమ కార్యక్రమాలను నిలపలేదు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు మామూలుగానే జరిగాయి. సత్యాగ్రహులు సారాయి అంగలను, విదేశీ గుడ్డ దుకాణాలను టికెట్ చేశారు. సత్యాగ్రహులు మళ్ళీ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు అంటే మనకు విదేశీ వస్త్ర బహిష్కరణ, తర్వాత విదేశీ వస్తు బహిష్కరణ, తర్వాత అదేవిధంగా స్వదేశీ వస్త్రాలను ధరించాలి, తర్వాత విదేశీ విద్యా సంస్థలను నిషేధించి జాతీయ విద్యా సంస్థల్లో చదువుకోవాలి, ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించాలి, తర్వాత నల్లమందు, తర్వాత కళ్ళు, ఇట్లా ఈ దుకాణాలకు ఎదురుగా పికెటింగ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు తీసుకోవడం జరిగింది. తర్వాత సత్యాగ్రహులు సారాయి అంగలను, విదేశీ గుడ్డ దుకాణాలను కూడా పికెటింగ్ చేయడం జరిగింది. తాటి చెట్లను ఖండించడం అనేది, నరకడం అనేది నిత్య కార్యక్రమం అయిపోయింది. సంయుక్త రాష్ట్రాలు, వాయువ్య సరిహద్దు రాష్ట్రం తదితర చోట్ల పన్నులను, శిస్తులను కట్టడం జరగలేదు. సంయుక్త రాష్ట్రాలు, వాయువ్య సరిహద్దు రాష్ట్రం మొదలైన చోట్ల పన్నులను, శిస్తులను కట్టడం జరగలేదు. పన్నులు, శిస్తులు ప్రభుత్వానికి చెల్లించలేదు. ఉప్పు తయారీ కార్యక్రమం కొనసాగింది. ఉప్పు తయారీ అంటే ఉప్పు చట్టాలను ఉల్లంఘించి సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు తయారీ కార్యక్రమం కొనసాగింది. ఉద్యమకారులు కొన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను ఎగరవేశారు. ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీలో మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షతన జరగవలసిన కాంగ్రెస్ వార్షిక సమావేశం నాయకులందరూ జైళ్ల పాలైనందువల్ల ఢిల్లీలోని చాందినీ చౌక్లో గడియార స్తంభం వద్ద అహ్మదాబాద్ నుంచి వచ్చిన షేర్ రామ్ చోడ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఆ విధంగా ఏప్రిల్ 24 ఢిల్లీలో మదన్ మోహన్ మాలవీయ అధ్యక్షతన జరగవలసిన కాంగ్రెస్ వార్షిక సమావేశము నాయకులందరూ జైలు పాలైనందువల్ల, అందరూ గొప్ప ప్రముఖ నాయకులందరూ కూడా జైలు పాలైనందువల్ల ఢిల్లీలోని చాందినీ చౌక్లో గడియార స్తంభం వద్ద అహ్మదాబాద్ నుంచి వచ్చిన షేర్ రామ్ చోడ్దాస్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఉప్పు సత్యాగ్రహం రెండో దశలో కూడా విప్లవ కార్యకలాపాలు కొనసాగాయి. ప్రజాదరణ కోల్పోయిన అనేక మంది అధికారులు ఒకరిద్దరు భారతీయులతో సహా హత్యగావించబడ్డారు. భారతీయులకు ప్రజాదరణ లేదో, రెండవ దశలో ప్రజాదరణ ఎవరికైతే లేదో భారతీయులకు, వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఒకరిద్దరు భారతీయులతో సహా మొత్తం హత్యగావించబడ్డారు. బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై బీనాదాస్ అనే విద్యార్థిని హత్య ప్రయత్నం చేసింది. తర్వాత కాకినాడ బాంబు కేసు, మద్రాసు కుట్ర కేసు ఈ దశలోనే జరిగాయి. చిటగాంగ్ ఈ ప్రాంతంలో సూర్యసేన్ తన విప్లవ కార్యకలాపాలను కొనసాగించినాడు. సూర్యసేను అనే విప్లవకారులు చిటగాంగ్ అనే ప్రాంతంలో తన విప్లవ కార్యకలాపాలను కొనసాగించడం జరిగింది. తర్వాత కమ్యూనల్ అవార్డు, రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రధానంగా కులమత ప్రాతినిధ్య సమస్యపై విఫలమైనాయి. ఎందుకంటే అన్ని మైనార్టీ శాఖల వారు, అన్ని శాఖల వారు, షెడ్యూల్ కులాల వారు, మైనార్టీ శాఖల వారు, మాకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మాకు రిజర్వేషన్. దానివల్ల ఈ యొక్క రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా విఫలమైంది. రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రధానంగా కులమత ప్రాతినిధ్య సమస్యపై విఫలమయ్యాయి. వివిధ వర్ణాలు ఒక ఒప్పందానికి రాకపోతే ప్రభుత్వమే ఒక తాత్కాలిక పథకాన్ని అమలుపరుస్తుందని రెండవ సమావేశం తర్వాత బ్రిటిష్ ప్రధాని ప్రకటించాడు. అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన తర్వాత భారతదేశంలోని వివిధ వర్గాలు ఒక ఒప్పందానికి రాకపోతే ప్రభుత్వమే ఒక తాత్కాలిక పథకాన్ని అమలుపరుస్తుందని రెండవ సమావేశం తర్వాత బ్రిటిష్ ప్రధాని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే 1932 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన బ్రిటిష్ ప్రధాని అయిన మెక్డొనాల్డ్
కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే 1932 సంవత్సరం ఆగస్టు 16న మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. అయితే వివిధ వర్గాలు ఒక ఒప్పందానికి రాగలిగినట్లయితే తాను అటువంటి అంశాలను రాబోయే చట్టం తయారు చేయడంలో పరిగణనకు తీసుకుంటామని ఆయన ప్రకటించాడు. దానికి అనుగుణంగానే 1932 సంవత్సరం ఆగస్టు 16న మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. అయితే వివిధ వర్గాలు ఒక ఒప్పందానికి రాగలిగినట్లయితే తాను అటువంటి అంశాలను రాబోయే చట్టం తయారు చేయడంలో పరిగణలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించాడు. కమ్యూనల్ అవార్డు అనేది రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. అంశాలు కమ్యూనల్ అవార్డులో ఉన్న అంశాలు ఏంటంటే ప్రత్యేక ప్రయోజనాలు గల వారికి, అల్పసంఖ్యాక వర్గాల వారికి, తర్వాత ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రత్యేక ప్రయోజనాలు గల వారికి, అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడతాయి. బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ముస్లింలు అధిక సంఖ్యాకులు అయినప్పటికీ వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వర్తిస్తాయి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వర్తిస్తాయి. పంజాబ్లో సిక్కులకు, హిందువులకు, ముస్లింలకు అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. వాయు సరిహద్దు రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాల శాసనసభలలో స్త్రీలకు 3% సీట్లను ఇవ్వడం జరుగుతుంది. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాల శాసనసభలలో స్త్రీలకు 3% సీట్లను ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సీట్లు వివిధ మత వర్గాలకు చెందిన స్త్రీలకు పంచడం జరుగుతుంది. దళిత వర్గాల వారు అల్పసంఖ్యాక వర్గంగా పరిగణించబడతారు. వారికి సాధారణ నియోజకవర్గాల్లో ఓటు చేసే హక్కు ఉంటుంది. అంతేగాక 20 సంవత్సరాల పాటు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల వారికి కేటాయిస్తారు. అర్హతలున్న వారే ఈ నియోజకవర్గాల్లో ఓటు చేస్తారు. అంటే అర్హతలున్న దళిత జాతుల వారికి 2 ఓట్లు ఉంటాయని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్లకు, భారత క్రైస్తవులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంగ్లో ఇండియన్లకు భారత క్రైస్తవులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత శ్రామికులు, వాణిజ్య వర్గాల వారు, పారిశ్రామికులు, గని పనివారులు, తోటల పెంపకందారులు తమ సంఘాల ద్వారా కొన్ని సీట్ల ప్రతినిధులను ఎన్నుకుంటారు. భూస్వాములు తమ కేటాయించిన నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు ఎన్నుకుంటారు. మహారాష్ట్రకు బొంబాయిలోని బహుళ సభ్య నియోజకవర్గాల్లో కొన్ని ప్రత్యేకంగా కేటాయించబడతాయి. మహారాష్ట్రకు బొంబాయిలోని బహుసభ్య నియోజకవర్గాల్లో కొన్ని ప్రత్యేకంగా కేటాయించబడతాయి. ఈ విధంగా కమ్యూనల్ అవార్డు వచ్చింది. దీనిపైన వచ్చిన విమర్శ ఏంటంటే మధ్యవర్తి కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం తనంతట తానే ఇచ్చింది కాబట్టి కమ్యూనల్ అవార్డు వాస్తవంలో అవార్డు కాదు. అది భారతీయులపై బ్రిటిష్ వారు రుద్దిన ఒక పథకం మాత్రమే. ఈ అవార్డు వల్ల హిందువులకు, ముఖ్యంగా వారు అల్పసంఖ్యాకులుగా ఉన్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో అన్యాయం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డు వల్ల హిందువులకు, ముఖ్యంగా వారు అల్పసంఖ్యాకులుగా ఉన్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో అన్యాయం జరిగింది. ఉదాహరణకు బెంగాల్లో వారి సంఖ్య జనాభాలో 44% అయితే వారికి 32% మాత్రమే సీట్లు వచ్చాయి. యూరోపియన్లకు వారి తమాషా కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం మీద ఈ అవార్డు వల్ల ముస్లింల పట్ల పక్షపాతం చూపించడం జరిగింది. సో ఈ అవార్డు వల్ల చాలా అన్యాయం జరిగింది. ఎవరికంటే హిందువులకు, ముఖ్యంగా వారు అల్పసంఖ్యాకులు ఉన్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో హిందువులకు అన్యాయం జరిగింది. ఉదాహరణ బెంగాల్లో వారి సంఖ్య జనాభాలో 40% అయితే వారి 32% మాత్రమే సీట్లు వచ్చాయి. యూరోపియన్లకు వారి తమాషా కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం ఈ అవార్డు వల్ల ముస్లింల పట్ల పక్షపాతం వహించడం జరిగింది. భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు విపరీతంగా లాభపడ్డారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు తర్వాత ఆంగ్లో ఇండియన్లకు విపరీతంగా లాభపడ్డారు. భారత క్రైస్తవులకు వారి జనాభాకు మించే 300%, ఆంగ్లో ఇండియన్లకు 25,000%, వారి జనాభా మించే 300%, భారత క్రైస్తవులకు వారి జనాభాకు మించే 300%, ఆంగ్లో ఇండియన్లకు 25,000% అదనపు ప్రాతినిధ్యం లభించింది. దళిత వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడం వల్ల హిందూ సమాజం
చిన్నాభిన్నమైన పరిస్థితి ఏర్పడింది. దళిత వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల్ని ఇవ్వడం వల్ల హిందూ సమాజం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ అవార్డు భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేసేసింది. ఏ ఇతర దేశాల్లో లేనట్టుగా కులము, మతము, వృత్తి, స్త్రీ పురుష విభేదమైన అనేక అంశాలను ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఆధారభూతంగా తీసుకున్నారు. ఇది బ్రిటిష్ వారి విభజించి పాలించు సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. 1919 సంవత్సరం చట్టం భారత ప్రజలను 10 ముక్కలుగా చేస్తే కమ్యూనల్ అవార్డు వారిని 17 ముక్కలుగా చేసింది. ప్రజాస్వామ్య వృక్షానికి ఇది గొడ్డలి వంటిది. పాకిస్తాన్ బీజాలు ఈ అవార్డులోనే ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఏర్పడటానికి బీజాలు ఈ అవార్డులోనే ఉన్నాయి. గాంధీజీ నిరాహార దీక్ష వల్ల దళితస్థాన్ కొద్దిలో తప్పింది. గాంధీజీ నిరాహార దీక్ష వలన దళిత స్థానం కొద్దిలో తప్పిపోయింది. ముస్లింలు తప్ప మిగిలిన జాతుల వారందరూ కమ్యూనల్ అవార్డును తిరస్కరించారు. విచిత్రం ఏమంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అవార్డును పూర్తిగా తిరస్కరించలేదు. ఈ వైఖరి వల్ల విసుగు చెందిన మదన్ మోహన్ మాలవీయ ఏని వంటి వారు కమ్యూనల్ అవార్డుకు అది సృష్టించబోయే బహువర్గ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ నేషనల్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. ఈ వైఖరి వల్ల బ్రిటిష్ వారి వైఖరి వల్ల విసుగు చెందిన మదన్ మోహన్ మాలవీయ ఏని వంటి వారు కమ్యూనల్ అవార్డుకు అది సృష్టించబోయే బహువర్గ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ నేషనల్ పార్టీని స్థాపించారు. సో బ్రిటిష్ వారి కమ్యూనల్ అవార్డు భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేసింది. ఇది ఏ ఇతర దేశాల్లో లేనట్టుగా కులము, మతము, వృత్తి, స్త్రీ పురుష విభేదం మొదలైన అనేక అంశాలను ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఆధారభూతంగా తీసుకున్నారు. కానీ బ్రిటిష్ వారి విభజించి పాలించు బ్రిటిష్ వారు మొదటి నుంచి అంత ఆ విధంగానే ఉన్నారు. భారతదేశంలో ఏ చిన్న ఉద్యమం జరిగినా లేకపోతే ఎవరినైనా విడదీయాలన్నా విభజించి పాలించు అనే తమ పాలనా సూత్రంలో భాగంగా ముస్లింలను ఆల్రెడీ సపరేట్ చేశారు. హిందువులను ముస్లింలను సపరేట్ చేశారు. తర్వాత ఈ విధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విభజించి పాలించనే సూత్రాన్ని బ్రిటిష్ వారు ఎక్కడైనా ఆ సూత్రాన్ని ప్రయోగిస్తారు. ఆ విధంగా విభజించి పాలించు అనే సూత్రంలో భాగంగా వాళ్ళు కమ్యూనల్ అవార్డు అనే అంశాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ అవార్డు తర్వాత ఈ అవార్డు వల్ల జరిగిన నష్టం ఏంటంటే మధ్యవర్తి కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం తనందరూ తానే ఇచ్చింది కాబట్టి దీనికి కమ్యూనల్ అవార్డు అనడంలో వాస్తవం లేదు. ఇది భారతీయులపై బ్రిటిష్ వారు రుద్దిన ఒక పథకం మాత్రమే. ఈ అవార్డు వల్ల హిందువులకు ముఖ్యంగా వారు అల్పసంఖ్యాకులుగా ఉన్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో తీవ్రమైన అన్యాయం జరిగింది. బెంగాల్లో వారి సంఖ్య 44% అయితే వారికి 32% మాత్రమే సీట్లు వచ్చాయి. 40% వరకు ఉంటే 32% మాత్రమే సీట్లు వచ్చాయి. యూరోపియన్లకు వారి దామాషా కంటే ఎక్కువ వచ్చాయి. ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం మీద ఈ అవార్డు వల్ల ముస్లింల పట్ల పక్షపాతం చూపించడం జరిగింది. భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు విపరీతంగా లాభపడ్డారు. ఈ అవార్డు వల్ల భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు విపరీతంగా లాభపడ్డారు. భారత క్రైస్తవులకు వారి జనాభాకు మించి 300% వరకు వారి జనాభాకు మించి 300% వరకు వారికి మేలు జరిగింది. తర్వాత ఆంగ్లో ఇండియన్లకు 25,000% అదనపు ప్రాతినిధ్యం లభించింది. తర్వాత దళిత వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడం వల్ల హిందూ సమాజం చిన్నాభిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఈ అవార్డు భారతదేశాన్ని 1919 చట్టమే మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలే భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేశాయి. ఆ విధంగా ఈ అవార్డు కమ్యూనల్ అవార్డు భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలుగా చేసింది. ఏ ఇతర దేశాలలో కూడా లేనట్టుగా కులము, మతము, వృత్తి, స్త్రీ పురుష విభేదం మొదలైన అనేక అంశాలను ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఆధారభూతంగా తీసుకున్నారు. అంటే కులపరంగా, మతపరంగా, వృత్తిపరంగా, స్త్రీ పురుష విభేదాల పరంగా దేశాన్ని ముక్కలుగా చేయడం జరిగింది. ఏ ఇతర దేశాల్లో లేనట్టుగా కులము, మతము, వృత్తి, స్త్రీ పురుష విభేదం మొదలైన అనేక అంశాలను ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఆధారభూతంగా తీసుకున్నారు. ఇది బ్రిటిష్ వారి విభజించు పాలించు అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. వీరు బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే సిద్ధాంతం ఉంది.
1919 చట్టం భారత ప్రజలను 10 ముక్కలుగా చేస్తే కమ్యూనల్ అవార్డు వారిని 17 ముక్కలుగా చేసింది. అంటే మొత్తం బ్రిటిష్ వారి పాలసీ ఏంటంటే విభజించి పాలిస్తే మనము వాళ్ళు ఘర్షణ పడితే మాకు మేలు జరుగుతుందని బ్రిటిష్ వాళ్ళు భావించేవారు. అందుకే కమ్యూనల్ అవార్డు ప్రకారము సమాజాన్ని ముక్కలుగా చేశారు, 17 ముక్కలుగా చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపేటు వంటిది. కమ్యూనల్ అవార్డు ప్రజాస్వామ్య వృక్షానికి ఇది గొడ్డలి వేటు వంటిది. పాకిస్తాన్ బీజాలు ఈ అవార్డులు ఉన్నాయి. పాకిస్తాన్ ఏర్పడడానికి ఉన్న బీజాలు ఈ అవార్డులోనే ఉన్నాయి. తర్వాత గాంధీజీ నిరాహార దీక్షల వల్ల దళితస్థాన్ కొద్దిలో తప్పిపోయింది. ఎందుకంటే దళితస్థాన్ పాకిస్తాన్తో పాటు దళితస్థాన్ కూడా ఏర్పాటు చేద్దాం కానీ గాంధీజీ నిరాహార దీక్ష చేయడం వల్ల దళితస్థాన్ కొద్దిలోనే తప్పింది. ముస్లింలు తప్ప మిగిలిన జాతీయవాదులందరూ కూడా కమ్యూనల్ అవార్డును తిరస్కరించడం జరిగింది. తర్వాత విచిత్రమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఈ అవార్డును పూర్తిగా తిరస్కరించడం లేదు. ఈ వైఖరి వల్ల విసుగు చెంది మదన్ మోహన్ మాలవ్య మొదలైన వారు కమ్యూనల్ అవార్డును అది సృష్టించిన భౌగోళిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి కాంగ్రెస్ నేషనల్ పార్టీ అనే దాన్ని కొత్త పార్టీని స్థాపించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు ఇప్పటివరకు ఉప్పు సత్యాగ్రహం గురించి వివరించడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మనం మొదటి దశ, రెండవ దశ, తర్వాత కమ్యూనల్ అవార్డు మొదలైన అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.